హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈరోజు మీకు విజయవాడలో ఉన్న ఒక మంచి ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఫ్లవర్స్ ఉంటే కనుక, ఒకవేళ లేకపోయినా వాటి కోసం వెతికైనా సరే, మా అమ్మ మా విహాకి మాత్రం ఖచ్చితంగా ఫ్లవర్స్ పెట్టేస్తుంది. అమ్మకి ఫ్లవర్స్ చాలా ఇష్టం, విహాకి కూడా చాలా ఇష్టం. ఈరోజు అయితే మీకు ఇందాక బ్యాక్గ్రౌండ్లో కనిపించేసింది కదా ఆల్రెడీ, అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చాలామంది ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లోర్ చేసేసారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఎక్స్ప్లోర్ చేశారు. కానీ నేను విజయవాడలోనే ఉంటూ ఎక్స్ప్లోర్ చేయడం చాలా లేట్ అయిపోయింది. అంతే, ఇక్కడే కదా ఉండేది, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని కొంచెం లేజీనెస్ అనమాట. కొంచెం కాదు, ఎక్కువనే చెప్పాలి. ఇంకా సో ఈరోజు అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా మేము లాస్ట్ సండే వెళ్ళాము. క్రౌడ్ అయితే విపరీతంగా ఉందండి. మీరు ఫొటోస్ అవన్నీ తీసుకోవాలి అంటే కనుక వీక్ డేస్లో వెళ్ళండి. లేదు నార్మల్గా ప్లేస్ చూడటానికి వెళ్తే కనుక వీకెండ్లో అయినా సరే పర్లేదు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇసుకేస్తే రాలరు కదా, అట్లా లేరు. కానీ విపరీతంగానే ఉంది క్రౌడ్ అయితే. లోపల షోస్ వేసే చోట అయితే కనుక ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది, ఎందుకంటే అది క్లోజ్డ్ ఏరియా కదా. సో కొంచెం కొంచెం ఎక్కువే ఉందని చెప్పచ్చు అనమాట. ఇంకా మేమైతే యాక్చువల్గా లోపల పార్కింగ్ ఉంది అని మాకు తెలీదు. సో బండి బయటే పెట్టేశాము. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, సో దాని ముందు పార్కింగ్ అనమాట. అంటే మనం ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. బైక్ అయితే 10 రూపీస్, కార్ అయితే ఎంతో తెలియదు, ఎందుకంటే మేము స్కూటీలో వెళ్ళాం కాబట్టి కార్ పార్కింగ్ రేట్ అయితే చూడలేదు. మేబీ 20 or 30 ఉండొచ్చు అంతే. ఇంకా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా మనం ఆ పార్కింగ్ దాటాక మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సండే కావడం వల్ల జనాలు బాగా వచ్చారు. మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ఇక్కడేం ఉండదండి. ఇలా పార్కింగ్ దాటాక లెఫ్ట్ సైడ్ వే ఉంటుందని చెప్పాను కదా, ఆ వే దగ్గరికి వస్తే ఇక్కడ కార్నర్లో టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇది 5 రూపీస్, అడల్ట్కైనా 5 రూపీసే, చిల్డ్రన్కైనా 5 రూపీసే. ఇంకా మేమైతే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నుంచున్నాం అనమాట. లేడీస్కి స్పెషల్ క్యూ ఉంది, జెంట్స్కి స్పెషల్ క్యూ ఉంది. లేడీస్ క్యూ అయితే తక్కువగా ఉందన్నమాట. ఇంకా సో అక్కడ నుంచొని టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ టికెట్ 5 రూపీస్. నాకు విహాకి అమ్మకి కలిపి 15 రూపీస్ అయింది. బైక్ పార్కింగ్ అయితే ఎక్స్ట్రా 10 రూపీస్ అయ్యేది, కానీ మాకు తెలియక బయట పెట్టేసాం. ఇంకా సో 10 రూపీస్ అయితే సేవ్ అయిందని చెప్పచ్చు. ఇంకా దాని పక్కనే ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి అంబేద్కర్ స్టాట్యూ వస్తుంది. ఇంకా ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అంతా కూడా అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, ఆ యూనివర్సిటీ ఫొటోస్, ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా శిల్పంలాగా చెక్కారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఏదో అంబేద్కర్ గారు బడుగు వర్గాల వారికి, అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో హెల్ప్ చేశారు అని తెలుసు అందరికీ. ఇంకా రాజ్యాంగం రాశారని తెలుసు, కాన్స్టిట్యూషన్. అట్లానే ఇంకా ఆయన గురించి డీప్గా ఎవరికి తెలియదు. సో ఇది కనుక ఒక్కసారి మనం విజిట్ చేస్తే ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. యాక్చువల్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకి చాలా విషయాలు తెలియాలి, కానీ ఈ జనరేషన్కి అయితే అసలు కంప్లీట్గా ఏం తెలియట్లేదు. జస్ట్ బుక్స్లో ఉన్నంత వరకు చదువుకుంటున్నారు అంతే. ఇట్లా మనం విజిట్ చేస్తే ఇలా హిస్టారికల్ ప్లేసెస్ని హ్యాపీగా మనం వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. నేనైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను వీటి గురించి. అంబేద్కర్ గారు మహౌలో పుట్టారు. సో ఆయన పుట్టినందుకు గుర్తుగా అక్కడ ఒక స్మారక చిహ్నం నిర్మించారనమాట. ఈయన ఫ్యామిలీ చాలా పూర్, ఎంత పేదరికంలో ఉన్నా సరే, అందరూ జాతి వివక్షత చూపిస్తున్నా, అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ చూపిస్తున్నా సరే, ఈయన అస్సలు డిసప్పాయింట్ అవ్వకోకుండా ఈయన అన్నలు అక్కల హెల్ప్తో బాంబేలో స్కూలింగ్ కంప్లీట్ చేశారు. హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా కొలంబియా యూనివర్సిటీ ఇట్లా చాలా చోట్ల కంప్లీట్ చేశారనమాట. ఈయనకి చదువు అంటే చాలా ఇష్టం. ఎట్ ఏ టైం 2 యూనివర్సిటీస్లో చదివి 2 డాక్టరేట్స్ని పొందారు. అంబేద్కర్ స్కాలర్షిప్ని రానియకుండా చేశారనమాట. దివాన్ అనే ఒక వ్యక్తి అంబేద్కర్కి స్కాలర్షిప్ రానియకుండా చేశారు. దాంతో అంబేద్కర్ గారు ఇండియాకి తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఆయన బుక్స్ని ఇండియాకి వస్తున్న షిప్లో పంపించారు. ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో పంపించారనమాట. ఆ వరల్డ్ వార్లో ఈ షిప్ అనేది ధ్వంసమైంది. అయినా సరే పట్టు వదలకుండా ఆయన బుక్స్ లైబ్రరీస్కి వెళ్ళి ఆయన బుక్స్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం
టాపిక్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఆయన కష్టపడి చదువునైతే కంప్లీట్ చేశారు. కానీ మనకి మాత్రం చదువు అంటే ఈరోజు చాలా ఈజీగా దొరికేస్తుంది. సో చాలామందికి దాని వాల్యూ అయితే తెలీదు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాశారు, అంటే కాన్స్టిట్యూషన్ని రాశారనమాట. ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతూ ఉన్నాం. మధ్య మధ్యలో మోడిఫికేషన్స్ చేస్తున్నారు కానీ ఆర్టికల్స్ని, ఇప్పటికీ మనం అదే ఫాలో అవుతున్నాం. మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క పాయింట్స్ని, అంటే ఏది బాగున్నాయి ఏంటి చూసి వీటన్నిటిని కలిపి మన రాజ్యాంగం రాశారనమాట. సో అందుకని అతుకుల బొంత అంటారు. సో ఈ నేమ్ ఎవరికైనా తెలుసు అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే కాలచక్ర మహామండపం అని ఉంటుంది, ఎంట్రన్స్ అనమాట. దాని లోపలికి వెళ్తే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటాయన్నమాట. అంటే అంబేద్కర్ గారు మనకి అణగారిన జాతి కోసం ఎట్లా కృషి చేశారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో ఎట్లా వాళ్ళు ఫైట్ చేశారు, ఈ ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట. కొన్ని చోట్ల ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంటుంది, వీడియోస్ అనేవి ప్లే చేస్తూ ఉంటారనమాట. నిజంగా చాలా బాగుందండి. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అయితే ఈయన చేసిన ఆర్గ్యుమెంట్స్ అణగారిన ప్రజలకు హక్కులు అయితే సంపాదించి పెట్టాయన్నమాట. ఇక్కడ విహా చూడండి, తెలుగు వచ్చిన దానిలాగా తెగ చదివేస్తుంది. ఏంటి విహా మొత్తం చదివేసావంటే ఇంకా వెనక్కి తిరిగి నవ్వుతుందనమాట. ఈయనకి చదువు అంటే ఎంత ఇష్టం అంటే మ్యారేజ్ అయ్యాక ఆయన వైఫ్ని కూడా చదివించారు. నాకు అన్నిటికన్నా కూడా ఇక్కడ ఈ వీడియో క్లిప్ బాగా నచ్చింది. ఇదేంటంటే కాన్స్టిట్యూషన్ని జవహర్లాల్ నెహ్రూ చెక్ చేస్తున్నారనమాట. నాకు ఈ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాల్సిందే. 400 crores కట్టారు ఈ 125 feet అంబేద్కర్ స్టాట్యూని. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బాయ్.